ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. మనలను కుమారులనుగా స్వీకరిస్తున్నాడు. ఇప్పటి వరకు మనలను కుమారులను అనలా. ఆయనే నా కుమారుడు అన్నాడు. ఇప్పుడు ఆయన కుమారులుగా వెళ్ళినప్పుడు ఆయన కుమారుడు ఏదైతే అయ్యాడో అదే కుమారులు కూడా అదే వరుసలోకి రావాలి. అనేకులను కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను, మనల్ని రక్షించే రక్షణకర్త, హల్లెలూయా, సృష్టికర్త అయినటువంటి దేవుడు వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఆయనకు తగును. మనలను విమోచించటానికి. తగునా అంటే తగదు, కానీ తగించుకున్నాడు అంటే ప్రేమించాడు కాబట్టి మనలను ప్రేమించినందుకు తగిన శాస్తి జరిగింది అన్నట్టుగా అంటారు కదా. వాడిని నువ్వు నమ్మినందుకు తగిన శాస్తి చేశాడు నీకు అంటారు చూసారా, అలాగే మనలను ప్రేమించినందుకు ఆయన ఏం చేశాడంటే మనలను ఆయన కుమారులుగా మహిమ తేవడానికి రక్షణకర్తగా ఉన్నటువంటి ఆయన శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును. శ్రమలు వస్తేనే ఆ శ్రమల ద్వారా మనం సంపూర్ణుడిగా ఆయన అవటం జరిగింది. ఆ సంపూర్ణుడు అవ్వాల్సిన ఆయన ఎలాగయ్యాడంటే మన రక్షణకర్త శ్రమల ద్వారా, హింసల ద్వారా ఆయన వెళ్ళాడు. నక్సలిజం, రాడికల్సిజం తర్వాత చూస్తే వేరే వేరే విషయాలు చూసినట్లయితే వారు ఎవరికెవరికో రక్షణ తేవాలని చూస్తారు, కానీ వీరు తెలియక మాట్లాడుతున్నటువంటి మాటలు. కానీ ఆయన మనలను కుమారులను మహిమ తెచ్చుటకు, అనేకులైన కుమారులను మహిమ తెచ్చుటకు, అనేకులైన అందరూ కాదు, వాళ్ళలో ఆయన కోరుకున్న కుమారులుగా మనం ఉండాలనే దేవుడి వాక్యాన్ని మనకిస్తున్నాడు. కానీ ఆయన సువార్తకు వ్యతిరేకంగా నడుస్తున్నారు. అనేకులైన కుమారులను మహిమ తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఇది తగిన శాస్తే. ఈరోజు సువార్త చెప్తున్న వాడు ఏదైనా శ్రమ పొందితే వీడికి తగిన శాస్తే. వీడేదో పాపం చేశాడు, వీడేదో శాపం తెచ్చుకున్నాడు, ఇదే మాటలు మాట్లాడతారు. మరి రక్షణకర్త రక్షణ తీసుకొస్తున్నాడు, పాపంలో పడిపోయిన వాడిని లాగుతున్నాడు రా అంటే లాగుతున్నవాడు పడిపోయాడంటే వాడికి తగిన శాస్తి జరిగిందిరా, పడిపోతున్న వాడిని ఈడెందుకు లాగాలంటారు. కానీ పడిపోతున్న వాడిని లాగాడు ఆయన. పడిపోతున్నట్టే పడిపోయాడు, పడిపోయిన వాడిని ఆ గుంటలోంచి తీసుకొచ్చాడు ఆయన. రక్షించుటకు తగిన ఇది కరెక్టే. వాళ్ళని రక్షించాలంటే ఈయన శ్రమ తీసుకోవాల్సిందే, వెళ్ళాల్సిందే, వెళ్ళాడు. అలాగే పరిశుద్ధపరచువారికి పరిచేదెవరు? ఆయనే. పరిశుద్ధపరచబడు వారికి అంటే మనకి, అందరికీ ఒక్కటే మూలము. పరిశుద్ధపరుస్తున్నటువంటి పరిశుద్ధుడైన దేవుడికి, పరిశుద్ధపరచబడుతున్న మనకి ఒక్కటే మూలం. శ్రమలే, హింసలే, ద్వేషాలే. మనుషులందరి చేత ద్వేషించబడతామంట. ఈ వాక్యాన్ని అనుసరిస్తే మనుషులందరి చేత ద్వేషించబడతామంట. సత్యవాక్యాన్ని అనుసరిస్తే అసలు ఒక్కడు కూడా ఉంటారా అని చూస్తే ఎక్కడా లేదు, అందరి చేత ద్వేషించబడతామంట. దేవుడు వాక్యం తెలియజేస్తుంది అది. మీరు నన్ను అనుసరిస్తే మనుషుల చేత ద్వేషించబడతారు, భూమి మీద మీరు అసలు బతకడం వేస్ట్ అంటారు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఆ సత్య మార్గం అటువంటిది. పరిశుద్ధపరచు వారికి అంటే యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధపరచబడుచున్న అందరికీ ఒక్కటే మూలము. అదే పైన చెప్పబడుతుంది, శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట. ఇరుకు మార్గంలో ప్రవేశించుడి, దానిలో వెళ్ళేవారు కొందరే. ఆ మార్గం అర్థం కాదు. అబద్ధధనం వదిలేయమంటే వదిలేయటం ఏంటి? ఎట్టా బతుకుతాం? నువ్వు బలివాళ్ళ ఉన్నావులే. దేవుడు ఉన్నాడు, మేము గంట సేపు ప్రార్థన చేస్తాం, కావాలంటే 24 గంటలు ప్రార్థన చేస్తాం, కావాలంటే ఇతర దేశాలకు వెళ్ళి వాక్యం చెప్పొస్తాం,
ఇంకా కావాలంటే చర్చిలో 24 గంటలు కాదు, 36 గంటలు కూడా పెడతాం, 100 గంటలు పెడతాం, 200 గంటలు పెడతాం, 1000 గంటలు పెడతాం, 365 రోజులు పెడతాం. ఎన్నన్నా చేస్తాం గానీ, భలేవాళ్ళలా ఉన్నాంలే, ఈ డబ్బులు వదలటం ఏంటి? ఇదెక్కడా చూడలేదు మేము అంటారు. నువ్వు శ్రమ పడకుండా, ఏం పడకుండా పరలోకం ఎట్లా అవుతది? డబ్బులు ఊరికే ఎవరికి రావు. తెలుసు గదా! అబద్దాలాడితే వస్తాయి. కానీ రక్షణ ఊరికే రాదు. ఊరికే రక్షణ ఆయన విమోచించేసాడు. బాప్తిసం తీసేసుకుంటాం. ఆదివారం, శుక్రవారం లేదా ప్రతిరోజు చర్చికెళ్ళిపోతున్నాం, ఉపవాసం ఉంటున్నాం. అయిపోలా. పరిశుద్ధపరచబడు వారికి ఒక్కటే మూలము. అదే పైన రాయబడుతుంది. రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అలాగే పరిశుద్ధపరచేవారికి మూలం ఒకటే తగును. మూలం ఒకటే. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. ఏ హేతువు చేత? పరిశుద్ధపరుస్తున్న ఆయనకి శ్రమలు ఎలాగొచ్చాయో పరిశుద్ధపరచబడుతున్న మనకి ఒకటే మూలం. ఏదైతే శ్రమలు ఉన్నాయో ఈ శ్రమలో ఆయన కొరకు అనుభవిస్తున్న వారిని తన సహోదరులని పిలుచుకొనుటకు ఆయన సిగ్గుపడట్లా. అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు. అలాగే నేను ఆయనను తండ్రినై ఉందును, ఆయన నా కుమారుడై ఉండునని ఆయన దూతలలో ఎవరితోనైనాను ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలా. ఆయన నా కుమారుడు. అయితే ఈ నా కుమారుడు మాట విని మీరు నడిస్తే మీరు కూడా నా కుమారులు అవుతారు. అంటే యేసుక్రీస్తు వారికి సహోదరులు అవుతారు. ఇక పోలిక. ఆయన అన్నయ్య, మన తమ్ముడు కాదు. ఒక పోలిక. ఆ పోలిక ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడట్లా. మనలను సహోదరులను పిలవటానికి ఆయన ఏం చేయట్లా? ఆయన ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తి గానం చేతున నేను. ముందే ఇది ప్రవచనం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనేను. నీ నామము అదేంటిది? కృపా సత్యము. నా సహోదరులకు ప్రచురపరుతును. అయ్యా, మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ విధమైనటువంటి శ్రమను తీసుకోవాలి. డబ్బులు కష్టపడితే వస్తాయని తెలుసు కానీ మీకు పరలోకం ఊరికే వచ్చింది అనుకుంటున్నారు. శ్రమలు పడితేనే గాని రాదు. 13వ వచనం ఏం చెప్తుంది? నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను. ఇవన్నీ ప్రవచనాలు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం, అలాగే 102వ కీర్తన 28వ వచనం, సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం, కీర్తనలు 18:2. ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. మన గురించి ముందుగానే ప్రవచనాలు చెప్తున్నాడు ఆయన. 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని వారిని ఆయన అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయముల చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను.